హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ ఎంసెట్ ఎగ్జామ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే ఏపీ ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తులు, ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలనేది కూడా నేనైతే చాలా వివరంగా మీకైతే లైవ్లో వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి ముందుగా ఏపీ ఎంసెట్కి అయితే నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఏపీ ఎంసెట్ని కాస్త ఏపీ ఈఏపీ సెట్ కింద అయితే చేంజ్ చేశారు. కాబట్టి ఏపీ ఈఏపీ సెట్ 2021కి నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఆ నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా నేనైతే మీకైతే క్లుప్తంగా వివరిస్తాను. అయితే నోటిఫికేషన్ గురించి క్లుప్తంగా ఒక వీడియో చేయడం జరుగుతుంది. ప్రజెంట్ నేను ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే కనుక మీకైతే లైవ్లో అయితే చాలా క్లియర్గా వివరిస్తాను. ఇక ముందుగా మనకి ఈ యొక్క ఏపీ ఈఏపీ సెట్కి, ఏపీ ఎంసెట్కి 2021కి అప్లై చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే కనుక ముందుగా మనం ఈ యొక్క స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్కి అయితే రావాలి. ఓకే, ఇది sche.ap.gov.in అని యూఆర్ఎల్ అనమాట. ఈ యొక్క యూఆర్ఎల్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, మీరు క్లిక్ చేసి నేరుగా చూసుకోవచ్చు. ఓకేనా? సో ప్రతిదీ కూడా ప్రతి పేజ్ లింక్ కూడా నేను ఇది కింద అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మనం చూసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఏపీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకైతే ఈ యొక్క సైట్లో ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఏపీ ఈఏపీ సెట్ అంటే ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇది ఒకటే మనకు చూపిస్తుంది. అయితే కింద ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏపీ పీజీ సెట్ ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడైతే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏంటంటే కనుక దీన్ని ఏపీ ఈఏపీ సెట్ని క్లిక్ చేస్తే కనుక మీకు డెఫినెట్గా పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఎంసెట్కి సంబంధించి. ఓకే, చూసారా, ఇది ఎంసెట్కి సంబంధించి ఏపీ ఈఏపీ సెట్ అనమాట. ఇది ఏపీ ఈఏపీ సెట్ ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు ఎందుకంటే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి ఏపీ ఎంసెట్కి సంబంధించిన లింక్ అని చెప్పి నేనైతే కింద ఇస్తాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తారు. ఇది ఏపీ ఎంసెట్కి సంబంధించింది. ఓకే, దాన్నే మనకి ఈఏపీ సెట్ అని కూడా అంటాం కాబట్టి ఈ సంవత్సరం నేమ్ అనేది చేంజ్ చేశారు కాబట్టి ఈ యొక్క ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట ఇది. సో ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తే మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా ఉంటాయి. అయితే ముందుగా మీరు నోటిఫికేషన్ అని క్లిక్ చేస్తే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అయితే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. ఇది నోటిఫికేషన్ అనమాట. ఇది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ నుంచి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఓకే, చూసుకుంటే కనుక ఇక్కడ మనకి డేట్ ఎప్పటి నుంచి ఇచ్చారు అనేది చూసుకుంటే కనుక మనకి అంతా కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఆ కమన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు సబ్మిషన్ చూసుకుంటే కనుక 26వ తారీఖు 6వ నెల 2021 నుంచి కూడా మనకి 25 జూలై 2021 వరకు అయితే ఉంది. ఓకే, హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి వస్తాయంటే కనుక 12/8/2021 నుంచి అయితే వస్తాయనేసి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఎప్పుడనేది కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా నేను వీడియో చేస్తాను, వీడియో చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మీకు చూసుకున్నట్లయితే కనుక ఇది నోటిఫికేషన్ అనమాట. మనకి నోటిఫికేషన్ ఓకే, ఇప్పుడు మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్కి అనేది మనం చాలా క్లారిటీగా చూద్దాం. ఫీజు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూడండి. ఇంజనీరింగ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓసీకి అయితే 600, బీసీకి అయితే 550, ఎస్సీ ఎస్టీకి అయితే కనుక 500 రూపాయలు. అలాగే అగ్రికల్చర్కి చూసుకుంటే కనుక సేమ్ ఫీజు అయితే ఉంది. తర్వాత ఈఎండ్ఏ బోత్ స్ట్రీమ్స్ రెండింటికి అప్లై చేసుకుంటే కనుక సేమ్ ఫీజు అనేది ఆ రెండింటికి సెపరేట్ ఫీజు అనేది అయితే వర్తిస్తుంది. 1200, 1100, 1000 రూపాయలు అనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే చూస్తాం కాబట్టి ఏపీ ఎంసెట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మనం లైవ్లో అయితే చూపిస్తాను మీకు. ఓకేనా? సో ఇక్కడ మనకి వెబ్సైట్కి వచ్చినట్లయితే కనుక ఇది ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో మనకి చూసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మెనూలోకి వెళ్తే మీకు మెనూ కనిపిస్తుంది కదా, ఈ మెనూలోకి వెళ్తే ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే ఉంటుంది చూడండి. ఆన్లైన్ అప్లికేషన్, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ యొక్క 5 స్టెప్లో అయితే కనుక ఈ యొక్క అప్లికేషన్ అనే దానికి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం జరుగుతుంది. స్టెప్ 1 వచ్చేసి పేమెంట్ ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి పేమెంట్ చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. స్టెప్ 3లో ఫిల్ అప్లికేషన్ ఉంటుంది, అంటే అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట. స్టెప్ 4లో వచ్చేసి మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే తెలుసుకోవడం ఉంటుంది. ఇక అలాగే స్టెప్ 5లో వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మన యొక్క అప్లై చేసుకున్న అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ప్రింట్ తీసుకుని మనం పెట్టుకుంటే కనుక మనకి లాస్ట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అది యూజ్ అవుతుంది. సో ఇలాగా మనకి ఈ
యొక్క 5 స్టెప్పుల్లో అయితే కనుక ఈ యొక్క ఏపీ ఎంసెట్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అనేది క్లియర్గా ఎలా అనేది కూడా లైవ్లో అయితే నేనైతే మీకు చూపిస్తాను. అలాగే నేను ఈ వీడియో కాకపోయినా కానీ మీరు స్పెషల్గా యూజర్ గైడ్లైన్స్ అని ఉంటుంది, నేను అదే చూపిస్తాను. సో దాన్ని యూజ్ చేసుకుని మీరు కూడా చూసుకోవచ్చు. అది ఎలాగంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఫీజు పేమెంట్ అనేది క్లిక్ చేస్తే కనుక ఫస్ట్ స్టెప్ అయితే ఫీజు పేమెంట్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక పేమెంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. రెండోది తర్వాత మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని 2 స్టెప్లో చూసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా చేయాలి. అయితే ఈ విధంగా మీకు ఆ యూజర్ గైడ్లైన్స్ అయితే ఫస్ట్ చూపిస్తాను. ఇంకోటి మనకి అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి దరఖాస్తులు కావాలి ఏంటి అనేది కూడా చాలా క్లారిటీగా అయితే వివరిస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మెనూలోకి వచ్చేస్తే కనుక అప్లై చేసుకునే ముందు అందరూ కూడా ఇది చూసుకుని అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి తప్పులు రావు. ఓకే, మీరు ఈ వీడియో చూస్తూ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఈ యొక్క యూజర్ గైడ్ ఇక్కడ యూజర్ గైడ్ అని ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తే కనుక మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని చూసి అప్లై చేసుకుని మీకు ఎటువంటి తప్పులు అయితే రావు. ఓకే, మనకైతే ఓపెన్ అవ్వడం జరిగింది పీడిఎఫ్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చూడండి ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి మన దగ్గర ఏమేమి ఉండాలంటే కనుక ఒక క్రెడిట్ కార్డ్ కానీ, లేకపోతే ఒక డెబిట్ కార్డ్ కానీ, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ కానీ మన దగ్గర ఉండాలి, ఎందుకంటే పేమెంట్ చేయాలి కాబట్టి. ఓకే, అలాగే తర్వాత క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, తర్వాత అలాగే స్ట్రీమ్ అప్లైడ్ మీరు ఇంజనీరింగ్కి అప్లై చేసుకుంటున్నారా లేకపోతే బోత్ రెండింటికి అప్లై చేసుకుంటున్నారా అనేది చూసుకుని ఆ రెండింటికి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అయితే మీ దగ్గర అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో అయితే ఉంటుంది కాబట్టి బర్త్ సర్టిఫికేట్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. ఇక లోకల్ స్టేటస్ మీరు లోకల్ నాలుగు సర్టిఫికేట్ ఎంఆర్ఓ చేత అథారిటీ సైన్ చేయబడిన ఇష్యూ చేయబడిన సర్టిఫికేట్ ఉంటే అది పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి. ఓకే, స్టడీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు అయితే కనుక ఈ యొక్క ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి, అవి కూడా చూసుకోండి. ఓకేనా, సో ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక అంటే ఇవన్నీ మ్యాండేటరీ అంటే కనుక మనకి అప్లై చేసినప్పుడు ఏమేమి అవసరం అనేది ఇప్పుడు మీరే చూస్తారు. అంటే ముందుగా నేనైతే చెప్పడం జరుగుతుందనమాట. ఓకే, ఈ స్టడీ సర్టిఫికేట్ వీటికన్నా మెయిన్ మ్యాండేటరీ ఏంటంటే మనకి ఆ పేమెంట్ డీటెయిల్స్ చేసుకోవడానికి బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఉండాలి కాబట్టి అవి అయితే మనం పెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనకి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది కూడా ఖచ్చితంగా కావాలి. ఓకే, తర్వాత మనకి చూసుకుంటే ఇక్కడ మనకి చూసుకుంటే కనుక ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇన్కమ్ సర్టిఫికేట్ అది కూడా ఉండాలి. ఓకే, సో ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీకు www.sche.ap.gov.in అనే వెబ్సైట్ క్లిక్ చేయగానే /APEMSET అనే వెబ్సైట్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, యూఆర్ఎల్ క్లిక్ చేయగానే డెఫినెట్గా మీకు ఆ వెబ్సైట్ కానీ వెళ్తుంది. ఇప్పుడు దాకా నేను మీకు వివరించాను కదా 5 స్టెప్లు ఉంటాయనేసి, ఆ 5 స్టెప్లు ఉన్నటువంటి ఆ యొక్క 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఆ పేజ్కి వెళ్ళగానే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది అంటే కనుక చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా మనం చూసాం కదండి ఏపీ సెట్ 2021. ఓకే, సో ఫస్ట్లో మనకి చూసుకుంటే కనుక ఇక్కడ మనీలోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తే కనుక మనకైతే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే చూడండి మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఇలా ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుందండి చూడండి, మీకు పైన కనిపిస్తే సిస్టమ్ లాంటి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొబైల్లో అయితే కనుక కింద మెనూ ఉంటుంది, ఆ మెనూ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అని వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ 1 చేయాలి. ఇప్పుడు మనం స్టెప్ 1 చేయాలి కాబట్టి ఈ స్టెప్ 1 చేయాలంటే కనుక ఫీజ్ పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేయాలి కాబట్టి మీ దగ్గర కార్డ్ డీటెయిల్స్ కానీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ రెడీగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకి స్టెప్ 1 క్లిక్ చేయగానే మనకి ఏ విధంగా వస్తుంది అంటే కనుక స్టెప్ 1 క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకైతే డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటి వస్తుంది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్స్ నేమ్, ఓకే మీ యొక్క సర్టిఫికేట్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటే కనుక ఆ విధంగా ఇక్కడ నేమ్ అనేది అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే కనుక మీకు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇష్యూ చేయాలి. ఓకేనా, ఇక్కడ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, చాలామంది ఫస్ట్ ఇయర్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది.
ఓకే. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ని అయితే మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, మీ యొక్క మొబైల్ నెంబరు. అలాగే తర్వాత ఈ యొక్క ఆ మొబైల్ నెంబర్ ఎవరిది ఇస్తున్నారు, మీ ఫాదర్ది ఇస్తున్నారా లేకపోతే మీది ఇస్తున్నారా? సెల్ఫ్ అయితే మీది, లేకపోతే మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ రిలేటివ్ కానీ కింద సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు చూసుకున్నట్లయితే కనుక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఉంటే ఇవ్వండి, ఎందుకంటే అది మ్యాండేటరీ అయితే కాదు. మనకి రెడ్ స్టార్ పెట్టి ఏవైతున్నాయో అవన్నీ మ్యాండేటరీ అనమాట. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత మీరు చెక్ చేసుకున్నా కూడా తర్వాత స్ట్రీమ్ మీరు ఇంజనీరింగ్కి అప్లై చేస్తున్నారా లేకపోతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా, రెండింటికి అప్లై చేస్తున్నారా? ఓకే. దాని తర్వాత కేటగిరీ చూసుకుంటే కనుక కేటగిరీలో మీరు ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా అనేది కూడా మీరు పెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి చేస్తున్నారా లేదంటే కనుక నెట్ బ్యాంకింగ్ అంటే హెచ్డిఎఫ్సి ఇచ్చారు, ఎస్బీఐ ఇచ్చారు, ఐసిఐసిఐ ఇచ్చారు. ఇంకా ఇవి కాకుండా అదర్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ అని అదర్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే కనుక నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంక్స్ అని చేయండి. అలా కాకుండా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యూజ్ చేసి ఏమైనా చేస్తే కనుక క్రెడిట్ కార్డుని టిక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు టిక్ పెట్టిన తర్వాత మీరు అది నెట్ బ్యాంకింగ్ అయితే కనుక హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ అంటే దీన్ని టిక్ పెట్టుకోవాలి. లేదా అలా కాకుండా క్రెడిట్ కార్డు అంటే కనుక లేదా డెబిట్ కార్డుని చేస్తున్నామంటే కనుక ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇనిషియేట్ పేమెంట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేమెంట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే కనుక నెక్స్ట్ పేమెంట్ మెథడ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఏ విధంగా మీకు కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. ఇంజనీరింగ్ అయితే కనుక ఓసీ క్యాండిడేట్కి 600 ఉంటుంది, బీసీ క్యాండిడేట్కి 550 రూపాయలు ఉంటుంది, ఎస్సీ క్యాండిడేట్కి 500 రూపాయలు ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి. ఇక రెండింటికి అప్లై చేయాలంటే కనుక రెండింటికి కలిపి ఒక్కొక్కదాన్ని 1200 ఉంటుంది, ఓసీకి అయితే బీసీకి అయితే 1100 ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి అయితే కనుక 1000 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ పెట్టిన తర్వాత మీకు ఏమవుతుందంటే కనుక మీ యొక్క క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ పెట్టారు, తర్వాత క్యాండిడేట్ నేమ్ పెట్టారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసారు. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఉంటే ఇవ్వండి లేదంటే లేదనమాట. ఇక్కడ నేను ఇవ్వలేదు. ఓకే. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి చూసుకుంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క మీరు స్ట్రీమ్ ఇంజనీరింగా అగ్రికల్చరా లేకపోతే రెండు అప్లై చేస్తున్నారంటే కనుక ఇంజనీరింగ్ అయితే పెట్టడం జరిగింది. మీ ఇష్టం, రెండు అప్లై చేస్తే బోత్ అని పెట్టుకోవాలి. ఇక కేటగిరీ పెట్టుకుంటే కనుక ఓసీ క్యాస్ట్ అంటే ఓసీ పెట్టుకోవాలి, బీసీడీ అయితే బీసీడీ పెట్టుకోవాలి, బీసీ అయితే బీసీఏ అని పెట్టుకోవాలి. సబ్ క్యాస్ట్లు డెఫినెట్గా క్లిక్ చేసుకోవాలి. ఇక పేమెంట్ ఆప్షన్ నేనైతే డెబిట్ కార్డ్ నుంచి చేస్తున్నాను కాబట్టి డెబిట్ కార్డ్ అని పెట్టాను. మీరు అన్ని నెట్ బ్యాంకింగ్ నుంచి చేస్తే నెట్ బ్యాంకింగ్ పెట్టుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి హెచ్డిఎఫ్సి నుంచి చేస్తే హెచ్డిఎఫ్సి ఇచ్చారో లేకపోతే అదర్ బ్యాంక్స్ అని ఉంటే కనుక ఇక్కడ అదర్ బ్యాంక్స్ ఉంది. అలాగే క్రెడిట్ కార్డు ఉంటే కనుక క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఫీజు అయితే కనుక 600 అయితే ఇక్కడ చూపిస్తుంది. నేనైతే ఇనిషియేట్ పేమెంట్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు ఇనిషియేట్ పేమెంట్ అనేది క్లిక్ చేస్తే కనుక నాకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఓకే. ఇనిషియేట్ పేమెంట్ క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే కనుక వన్స్ మీకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇనిషియేట్ పేమెంట్ క్లిక్ చేయగానే పేమెంట్స్ డీటెయిల్స్ అనే బాక్స్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే కనుక మీ యొక్క నెట్ బ్యాంకింగ్ అంటే కనుక నెట్ బ్యాంకింగ్ సంబంధించి అదే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అంటే కనుక ఈ విధంగా కార్డ్ నెంబర్ టైప్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే. నేను డెబిట్ కార్డు క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ డెబిట్ కార్డు నెంబరు, ఓకే, తర్వాత ఆ యొక్క ఎక్స్పైరీ డేటు, తర్వాత సివివి నెంబర్ ఇవ్వడం జరిగింది. నేమ్ కూడా ఏ విధంగా కార్డ్ నేమ్ ఉందో కార్డ్ నేమ్ కూడా ఇచ్చాను. టెస్ట్ దగ్గర నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సపోజ్ ఆ నేమ్ దగ్గర టెస్ట్ అని ఇచ్చాను అనమాట. ఇప్పుడు మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేస్తే కనుక మీకు చూడండి ఇక్కడ మీకు డబ్బులు ఎంత అనేది కూడా క్లారిటీగా చూపిస్తుంది. మీ ఈమెయిల్ ఐడి కూడా చూపిస్తుంది, మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ఓకే. రైట్లో చూడండి. ఓకే. పేమెంట్ సమ్మరీ చూసుకుంటే టోటల్ పేమెంట్ చూసుకుంటే కనుక 600, తర్వాత ఎక్స్ట్రా వచ్చేసి ₹6.37 అంటే ఆన్లైన్ ఛార్జెస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మీకు ఇక్కడ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మేక్ పేమెంట్ అనేది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీ పేమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మీ మొబైల్ నెంబర్ అంతా కరెక్ట్గా ఉందని చూసుకున్న తర్వాత మీరు మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేసుకోగానే మీకు ఏమవుతుంది అంటే కనుక మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే కనుక ఈ విధంగా అయితే వస్తుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. ఓకే. చూడండి మీ పేమెంట్ ఐడి వచ్చింది, తర్వాత క్యాండిడేట్ నేమ్ వచ్చింది, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ వచ్చింది, అలాగే రిఫరెన్స్ నెంబర్ వచ్చింది, తర్వాత మొబైల్ నెంబర్ వచ్చింది, టోటల్ అమౌంట్ అనేది వచ్చింది. ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఈ డీటెయిల్స్ అని మీకు కరెక్ట్గా ఉంటే కనుక మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని మీరు వెళ్ళిపోవాలి. ఒకవేళ కరెక్ట్గా లేకపోయినా కానీ మీరు ఏం చేసుకోవాలంటే కనుక ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్కి వెళ్ళాలి. చేంజెస్ ఉంటే ఏం చేయాలనేది కూడా లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే మనం ఏం చేసుకోలేము. అందుకే పేమెంట్కి డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చాలా వివరం చాలా క్లియర్గా చూసుకుని పదే చెక్ చేసుకుని చాలా జాగ్రత్తగా అయితే కనుక ఈ యొక్క డీటెయిల్స్ని అయితే మీరు నింపుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి పేమెంట్ మెథడ్ అనేది అయిపోయింది.
అయిపోయింది. అంటే స్టెప్ 1 పేమెంట్ ఆప్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి స్టెప్ 2కి రావాలంటే కనుక మళ్ళీ మనం మెయిన్ పేజ్కి అయితే రావక్కర్లేదు. కిందే అడుగుతుంది చూడండి, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. అది క్లిక్ చేయగానే 3rd స్టెప్కి అయితే మనం వెళ్ళిపోతాం. ఒకవేళ మీ పేమెంట్ సక్సెస్ అయ్యిందా లేదా, మీకు ఒకవేళ ఇలా రాకపోతే కనుక యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని ఇలా రాకపోతే కనుక మళ్ళా మీరు 2nd స్టెప్కి వెళ్ళి అక్కడ పేమెంట్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 2nd స్టెప్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి కొట్టితే కనుక మీ పేమెంట్ పెండింగ్లో ఉందో అప్రూవ్ అయింది అనేది అక్కడ రావడం అయితే జరుగుతుంది. పెండింగ్లో ఉంటే కనుక సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు ప్రొసీడ్ అప్లికేషన్కి వెళ్ళాలి. ఓకేనా, సో మీకు సక్సెస్ అయితేనే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కొట్టగానే ఇప్పుడు 3వ స్టెప్ అనమాట, మనం 3వ స్టెప్కి వెళ్తున్నాం. ఓకే, 2వ స్టెప్ ఏంటంటే మనకి ఈ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మాత్రమే. అయితే ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ అని వచ్చింది కాబట్టి 2వ స్టెప్కి అవసరం లేదు. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని మనకు డైరెక్ట్గా చూపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా 3rd స్టెప్కి వెళ్ళిపోవచ్చు, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కొడితే. ఒకవేళ మీరు ఇలా రాకపోతే కనుక మీరు 2nd స్టెప్కి వెళ్ళి ఆ స్టెప్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కొట్టగానే మనకి అప్లికేషన్ ఫిల్ చేసుకునే విధానం అయితే ఉంటుంది. సో మనకి అప్లికేషన్ ఫిల్ చేసుకునే విధానం ఇక్కడ చూడండి. స్టెప్ 1 చూసుకుంటే కనుక ఫీజ్ పేమెంట్, స్టెప్ 2 చూసుకుంటే కనుక నో యువర్ పేమెంట్ స్టేటస్. నా పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయ్యింది కాబట్టి నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి, అది ఎలాగో తెలియదు అంటే కనుక నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టెప్ 2లోకి రండి. స్టెప్ 2లో నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఏదైతే ఉందో స్టెప్ 2 అయితే క్లిక్ చేయండి. స్టెప్ 2ని క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీ స్ట్రీమ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ బోత్ అని అడుగుతుంది. ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుని చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మీకు ఈ విధంగా చూపిస్తుంది. కింద చూడండి, మీకు సక్సెస్ అని అయితే ఉంది, ఇక్కడ స్టేటస్లో సక్సెస్ అని అయితే ఉంది. ఓకేనా, అలాగే పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో సక్సెస్ అని ఉంది కాబట్టి మనం 3rd స్టెప్కి వెళ్ళాలి. 3rd స్టెప్ ఏంటి, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. ఓకే, ఆల్రెడీ నేను మీకు పేమెంట్ సక్సెస్ అవగానే కింద ఆప్షన్ వచ్చిందని చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారని మీకు లైవ్లో క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా, సో మీరు ఇప్పుడు సక్సెస్ అనేది అయ్యింది, 2nd స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు 3rd స్టెప్కి వెళ్ళాలి. 3rd స్టెప్ ఏంటండి, మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీజ్ పేమెంట్. ఓకే, పేమెంట్ పే చేసిన తర్వాత ఈ స్టెప్ మనం చేయగలగాలి, చేస్తామన్నమాట. కాబట్టి స్టెప్ 3కి అయితే ఇప్పుడు వచ్చేసాం. ఇప్పుడు మనకి స్టెప్ 3లో ఏముందండి, స్టెప్ 3లో చూసుకుంటే కనుక అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది ఉంటుంది. మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత లోగల్ మనం ఉన్న రిలీజ్ అండ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీఈ సెట్ అని మనకైతే కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చింది, క్వాలిఫికేషన్ ఆల్ టికెట్ నెంబర్ వచ్చింది, తర్వాత మొబైల్ నెంబర్ వచ్చింది. ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కరెక్ట్గా లేకపోయినా ఇప్పుడు మనం అయితే ఏమీ చేయలేము, లాస్ట్లోనే చేసుకోగలము. ఓకేనా, తర్వాత మీకు ప్రాసెస్ చెప్తాను. సో దీని తర్వాత మీరు కిందకి వచ్చేస్తే కనుక చూడండి, ఫస్ట్ మనకి అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంది. క్యాండిడేట్ డీటెయిల్స్లో మీకు ఈ యొక్క ఫస్ట్ నేమ్ని ఇచ్చేయాలి. ఇక్కడ నేమ్ కిరణ్ అని ఉంది కాబట్టి, అలాగే ఫాదర్ నేమ్ ఉంది, ఫాదర్ నేమ్ రవి అని ఉంది కాబట్టి ఫాదర్ నేమ్ రవి ఇచ్చేస్తున్నాము. తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, తర్వాత ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ 10th సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుని మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది చూసుకోండి. మేల్ అయితే మేల్ ట్రిక్ చేసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క బర్త్ డిస్టిక్ మీది ఏది, ఈస్ట్ గోదావరి తర్వాత లేకపోతే కర్నూలు, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బర్త్ స్టేట్ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత మనకి ఇన్కమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ అనమాట. మీ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్, పేరెంట్స్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది. బిలో 1 lakh ఉంటే ఇది క్లిక్ చేయండి. తర్వాత అబోవ్ 1 lakh ఉంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అబోవ్ 2 lakhs ఉంటే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో బిలో 1 lakh కాబట్టి నేనైతే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మాదైతే బిలో 1 lakh అనమాట. సో కాబట్టి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక కేటగిరీ వచ్చేసి మీరు ఓసీ అయితే కనుక ఇక్కడ సబ్ కేటగిరీ, బీసీ అయితే కనుక ఓసీలో మీరు ఏంటి కాపా లేకపోతే బీసీడీనా, ఓసీలో కాప్ అయితే కాప్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీరు బీసీడీ అయితే కనుక నేను చెప్పాను కదా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలనేసి ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్గా జనరేట్ అయినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో ఇక్కడ ఎంటర్ చేయగానే మీ యొక్క నేమ్ అవన్నీ కూడా కింద అయితే రావడం జరుగుతుంది. ఓకే,
ఓకేనా. సో దాని తర్వాత ఎందుకంటే ఓసీలకి ఇక్కడ సర్టిఫికేట్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడైతే నెంబర్ అయితే మెన్షన్ చేయడం లేదు. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ బీసీడీకి బీసీలకి అయితే కనుక డెఫినెట్లీ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే కనుక ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళకి అనమాట. సో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ అని పెట్టుకోవాలి, లేదంటే కనుక నో అని పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. ఓకే, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉంటే కనుక నేషనల్ ఎన్సీసీకి సంబంధించి కానీ లేకపోతే కనుక సిఏపికి సంబంధించి కానీ స్పోర్ట్స్ గేమ్స్ ఇలా ఏదైనా ఉంటే కనుక మీరైతే అక్కడైతే టిక్ పెట్టుకోవచ్చు. టిక్ పెట్టుకోగానే మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక విహెచ్ అయితే కనుక ఓకే, విజువల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లేదా హీరింగ్ ఇంపైర్డ్ అయితే కనుక అది క్లిక్ చేసుకోండి, లేదా ఓహెచ్ అయితే కనుక అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మైనార్టీయా నాన్ మైనార్టీ అంటే కనుక మైనార్టీ, లేదంటే నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అయితే చాలా వివరంగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే కనుక తర్వాత స్కాలర్షిప్ విషయంలో అది కూడా చాలా జాగ్రత్తలు వహించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకైతే అక్కడ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అయితే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఫస్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్, ఎవరైతే బ్యాంక్ అకౌంటెంట్ ఉన్నారో ఆ నేమ్ అయితే ఇవ్వాలి. అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయాలి. ఐఎఫ్సి కోడ్, బ్రాంచ్ ఐఎఫ్సి కోడ్ ఇచ్చేయాలి. తర్వాత మీ యొక్క అడ్రస్. ఓకే, మీ యొక్క అడ్రస్ ఎక్కడంటే కనుక ఈ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చేయండి. హౌస్ నెంబరు, తర్వాత విలేజ్, స్ట్రీటు, తర్వాత మండల్, డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్. ఓకే, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసేయండి. దాని తర్వాత మూడో స్టెప్ ఏంటంటే కనుక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఓకే, మీరు ఇంటర్మీడియట్ రెగ్యులరా, లేకపోతే ఇంటర్మీడియట్ వొకేషనలా, లేకపోతే డిప్లొమానా, లేకపోతే సిబిఎస్ఈనా, లేకపోతే ఐఎస్సీనా, లేకపోతే ఆర్జీయూకేటీనా. ఓకే, ఆర్జీయూకేటీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుంటారు కాబట్టి చాలామంది ఉంటారు కాబట్టి ఆర్జీయూకేటీనా, లేదంటే కనుక ఎన్ఐఓఎస్ ఇలాగ అదర్ 10+ ఈక్వల్ అంటే కింద మనకు ఆప్షన్ ఉంది, అది కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుని ఇంటర్మీడియట్ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఎంపీసీనా, బైపీసీనా, ఎంబీఐపీసీనా, వొకేషనల్ అని అడుగుతుంది. సో మీరు ఎంపీసీ అయితే కనుక ఎంపీసీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడా మీరు అయితే ఇక్కడైతే మెన్షన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత 10+2 స్టడీడ్ ఇన్ ఓకే ప్రైవేట్ కాలేజా, లేకపోతే మీకు ఇక్కడ అయితే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది, మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివరా, ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క మీడియం ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, లేకపోతే ఉర్దూ మీడియమా, మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే తర్వాత మీరు వచ్చేస్తే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఒకవేళ వొకేషనల్ అయితే కనుక ఆ యొక్క బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. కింద ఇచ్చారు కదండి, చాలామంది వొకేషనల్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఎంటర్ జేఈ కానీ నీట్ కానీ ఏదైనా రాసుంటే కనుక ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ అండి, 10th క్లాస్ డీటెయిల్స్. ఓకేనా, సో మీరు అర్బన్నా రూరలా, ఓకేనా, మీరు సిటీలోనా లేకపోతే విలేజ్లో మీకు చేస్తుంటే కనుక అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి. మంత్ ఆఫ్ పాసింగ్, మీరు 10th క్లాస్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇచ్చేసేయండి. ఓకే, తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసి ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ కూడా మీరు అర్బన్ అయితే అర్బన్, ఓకే, లోకల్ అయితే లోకల్ అనమాట. ఓకే, సారీ. సో ఈ విధంగా అయితే మీరైతే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకైతే కనుక అప్లికేషన్ ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ ఉంది కదా, ఇంటర్మీడియట్ సంబంధించి మీరు అర్బన్లా రూరల్, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, రూరల్లో చదివారు, అర్బన్లో చదివారు. అలాగే ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, అర్బనా రూరలా. ఇది ఇటువైపు మనకి లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్సి ఉంది, రైట్ సైడ్ ఇంటర్మీడియట్ ఉంది. అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంది, తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఉంది, ఏ మంత్లో పాస్ అయ్యారు ఇయర్ అది ఉంది. అలాగే తర్వాత ఈ యొక్క మనకి చూసుకుంటే ప్లేస్ ఆఫ్ స్టడీ, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ చూసుకుంటే కనుక మీరు 6th క్లాస్ ఈస్ట్ గోదావరిలో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, ఓకే, ఏ విలేజ్లో చదివారు, ఆ స్కూల్ నేమ్ ఏంటి, 7th క్లాస్ ఏ డిస్టిక్లో చదివారు, మీరు ఏ విలేజ్ నేమ్ ఏంటి, ఆ స్కూల్ నేమ్ ఏంటి, క్లాస్ 8th, 9th, 10th, తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు, మీ కాలేజ్ నేమ్ ఏంటి, ఏరియా ఏంటి, డిస్టిక్ ఏంటి, సెకండ్ ఇయర్ ఏ డిస్టిక్లో చేశారు, ఏ కాలేజీలో చేశారు, అవన్నీ కూడా మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీ వివరాలన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా ఇవ్వండి. తర్వాత లోకల్ ఏరియా,
ఓకే, మీరు చూసుకుంటే కనుక ఈ లాకర్ ఏరియాలో కూడా ఇక్కడ మనకు చూసుకుంటే కనుక ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చూసారా 4 డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. మీరు ఇంజనీరింగ్ అప్లై చేస్తున్నారా, అగ్రికల్చర్గా, లేకపోతే ఏదనేది ఇక్కడైతే మీకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ అంటే కనుక ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డూ యూ రిక్వైర్డ్ ఉర్దూ అంటే మీకు ఇక్కడ అడుగుతుందన్నమాట, ఉర్దూ ట్రాన్స్లేటర్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఎస్ అంటే ఎస్, నో అంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనకేం అవసరం లేదు కాబట్టి నో అయితే పెట్టా. తర్వాత టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఈ టెస్ట్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవడంలోనే చాలా జాగ్రత్త వహించాలి. ఇదివరకు అయితే మనకి ఎక్కడున్నా కానీ వైజాగ్ టు నెల్లూరు ఎక్కడున్నా మనం రాసి వచ్చేసేటోళ్ళం. ఇప్పుడైతే కరోనా ఉంది కాబట్టి కరోనా టైంలో మనకి దగ్గరగా ఉన్న సిటీలోనే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే పదే ఆలోచించి అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మీ యొక్క ఈ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈస్ట్ గోదావరికి దగ్గరగా ఉండి ఈస్ట్ గోదావరి ఉంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఇచ్చుకుంటారు. ప్రిఫరెన్స్ 1లో మీకు ఈస్ట్ గోదావరిలో దగ్గర ఏది అమలాపురం అయితే అమలాపురం, కాకినాడ అయితే కాకినాడ. ప్రిఫరెన్స్ 2 దాని తర్వాత ఒకవేళ కాకినాడ రాకపోతే దగ్గరలో ఏది ఉంటే అది అనమాట రాజమండ్రి. ప్రిఫరెన్స్ 3 అమలాపురం. మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు, మీ దగ్గరలో ఉన్న ప్రిఫరెన్స్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోండి, రైట్లో ఫోటో అండ్ సిగ్నేచర్ అని కనిపిస్తుంది చూసారు. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో ఎంత ఉండాలంటే 50 KB ఉండాలండి. 50 KBకి తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ 50 KBకి అబవ్ అయితే ఉండకూడదు. ఫార్మేట్ వచ్చేసి JPG ఉండాలి, లేకపోతే JPEG ఉండాలి. అదేంటంటే బాబు ఆ ఫార్మేట్ లేదో మాకు తెలియని మీరు అనుకుంటే కనుక అది ఎలా చేయాలి ఏంటనేది కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. లింక్ క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఒక ఫోటో తీసుకుని దాని కింద సిగ్నేచర్ పెట్టుకుని ఈ 2 ఇలా అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసి 30 KB ఉండాలి, ఫోటో వచ్చేసి 50 KB ఉండాలి. ఈ 2 అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ యొక్క అగ్రీ విత్ అనేది ఈ టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఒకసారి సేవ్ చేసుకుని మీ యొక్క అప్లికేషన్ అయితే చూసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అంటే కనుక దాన్ని వెంటనే మీరు సబ్మిట్ చేసేసుకోండి. ఓకేనా, సబ్మిట్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలండి, తర్వాత మీ యొక్క రిజిస్టర్ నెంబరు చెక్ చేసుకోవాలి. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 4th స్టెప్కి వెళ్తాం అనమాట. ఓకే, సబ్మిట్ చేసేసారు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు ఏంటంటే కనుక ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేసుకుంటే కనుక స్టెప్ 5కి వచ్చేసి ఇక్కడ మీకు ఆ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఓకే, ఆ డీటెయిల్స్లో మీరు ఇచ్చేసుకుంది చూపిస్తాం, మీకు అది కూడా చూపిస్తా చాలా క్లారిటీగా. ఓకే, సో మొబైల్లో చేస్తున్నాం కాబట్టి కన్వీనియంట్ అయితే లేదు. సో ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి, మీరు అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నారా లేదా. మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానివ్వండి, ఓకే, క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గర నుంచి మొదలుకొని నెక్స్ట్ తర్వాత మీ యొక్క స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఆ తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్, ఓకే, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాడికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఓకే, మైనారిటీ నాన్ మైనారిటీకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టేశారు కదా. సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనం ఎందుకంటే 4వ స్టెప్కి వెళ్ళాలి. 4వ స్టెప్లో మనం చేయవలసింది ఏంటంటే కనుక ఈ యొక్క మన అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందా, మన యొక్క రిజిస్టర్ ID నెంబర్ ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే, సో రిజిస్టర్ ID నెంబర్ ఏంటనేది కూడా చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే మన యొక్క సబ్మిట్ కొట్టగానే మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్, ఓకే, టెంపరరీ అని అయితే వచ్చేస్తుంది. సేవ్డ్ కొట్టిన తర్వాత వన్స్ సేవ్ కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టగానే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా, అంటే నేను ఇందాక నుంచి మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను, ప్రతి స్టెప్ను కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా అని మీరు చెక్ చేసుకుంటారని నేనైతే స్క్రాల్ చేస్తున్నాను. ఓకేనా, ఇందాకే సబ్మిట్ అని కొట్టి ఇప్పటివరకు మీరు సబ్మిట్ అంటున్నారు ఏంటని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అయితే కనుక 4th స్టెప్కి అయితే వెళ్ళాలి. 4th స్టెప్లో వెళ్ళే ముందు మీకు ఒక్కసారి మీ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూడండి. ఈ విధంగా ఉంటాయి. ఓకే, సబ్మిట్ కొట్టే ముందు సేవ్ కొట్టుకున్నదా సబ్మిట్ కొట్టగానే మీకు ఈ విధంగా అయితే మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మళ్ళీ కన్ఫామ్గా మీరైతే సబ్మిట్ అని కన్ఫామ్ అని క్లిక్ చేస్తే కనుక వన్స్ మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీ అప్లికేషన్ ఎప్పుడైతే సబ్మిట్ అయిందో మీరైతే స్టెప్ 5కి వెళ్ళాలి. ఓకేనా, స్టెప్ 5కి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ ID అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టెప్ 5కి అయితే వెళ్దాం. ఏమైనా మాడిఫై ఉంటే కనుక మాడిఫై అని క్లిక్ చేసుకోండి, లేదా కన్ఫర్మ్ ఉంటే కన్ఫర్మ్. ఓకే, సో నెక్స్ట్ ఇలా మీరు కన్ఫర్మ్ కొట్టగానే మీ యొక్క ప్రింట్ అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా ప్రింట్ అప్లికేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసాన పెట్టుకోండి, ఫోటో తీసుకోండి, లేదా బుక్లో రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, సో ఇప్పుడు మనకి 4 స్టెప్లు అయిపోయినాయండి. ఇప్పుడు 5వ స్టెప్లోకి మనకి చూసుకుంటే కనుక ఏముండదు, ఇది ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది. ఓకేనా,
ఇది ప్రింట్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ మనకి స్టెప్ 4 మీకు చూపిస్తున్నాను కదండి. స్టెప్ 4లో ఏముందో చూడండి. నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలంటే కనుక మీరు హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని తెలుసుకోండి. ఎందుకంటే మీకు డౌట్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఆల్రెడీ మీ అప్లికేషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందో అప్పుడే మీకు రిఫరెన్స్ ఐడి వస్తుందండి. ఓకేనా, దాని తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది క్లిక్ చేసుకుంటే కనుక తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది, తర్వాత ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క రిఫరెన్స్ ఐడి అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూసారా, డియర్ కిరణ్, యువర్ ఏపీ ఈఏపీ సెట్ 2012 అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసి అయితే మనకైతే ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళు చెప్పారనే కాదండి, మనం కూడా మన జాగ్రత్త కోసం అయితే మన రిఫరెన్స్ ఐడిని మనం చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఎందుకు అంటారా, మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి 4 స్టెప్లు కంప్లీట్ అయిపోయినాయండి. 5th స్టెప్కి వెళ్తాం. 5th స్టెప్ ఏముందండి, ప్రింట్ అప్లికేషన్. మనం ఇప్పుడు దాకా చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడమే. ఓకేనా, సో ఇప్పుడు మనకి చూస్తే కనుక ఇక్కడ చూడండి స్టెప్ 5. ఓకే, ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ అప్లికేషన్ అనమాట. ఈ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మన యొక్క రిఫరెన్స్ ఐడి అడుగుతుంది, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్. ఇందాక మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదండి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయాలి. తర్వాత క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయాలి, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని కొట్టగానే మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఓకేనా, సో దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అని చూడండి, ప్రింట్ మీకు ప్రింటర్ ఉంటే ప్రింట్ తీసుకోండి, లేదా ప్రింట్ కొట్టిన తర్వాత మీరు PDF ఫార్మేట్లో సేవ్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉన్న నో ప్రాబ్లం, హార్డ్ కాపీ ఉన్న నో ప్రాబ్లం, బట్ సాఫ్ట్ కాపీ ఉంటే కనుక బెటర్, మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, అయితే మనం ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్కి ఏపీ ఈఏపీ సెట్, ఓకే, ఏపీ ఎంసెట్, దాన్నే ఏపీ ఈఏపీ సెట్ కింద అయితే మనకి నేమ్ చేంజ్ చేస్తారు. కాబట్టి ఈ ఎగ్జామ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే మీకైతే అంతా నేను చాలా క్లియర్గా లైవ్లో అయితే వివరించాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కనుక కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. మీ ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను మీకు అర్థమయ్యేటట్టే వివరించానని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. మీకు ఈ యూజర్ మాన్యువల్ చూసుకుని కూడా మీరు ఈజీగా మీరు ఏంటంటే ఈ యొక్క ఏపీ ఎంసెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు ఇలా చూసుకొని కష్టంగా ఉంటే కనుక నేను ఈ వీడియో కింద లింక్ ఒకటి ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసుకుంటే కనుక మీకు యూజర్ గైడ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగైనా చేసుకోవచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను వీడియో కింద అయితే లింకులు ఇస్తాను, ప్రతి లింక్ క్లియర్గా ఉంటుంది. ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్లోనే మనకి ఈ యొక్క ఏంటి మనకి ఎంసెట్కి సంబంధించి ఆప్షన్ ఏదైతే ఉందో, వెబ్సైట్ ఏదైతుందో ఆ వెబ్సైట్ ఎంసెట్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇస్తాను. మళ్ళీ ఈ ఎంసెట్ వెబ్సైట్లో యూజర్ గైడ్ లింక్ ఇస్తాను. అలాగే తర్వాత ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలనే లింక్ ఇస్తాను. ప్రతి లింక్ కూడా మీకు చాలా వివరంగా క్లియర్గా ఇస్తానండి. ఓకేనా, సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. మీకు ఏం డౌట్ ఉన్నా అప్లై చేసుకునే ముందు నాకు కామెంట్ చేస్తే కనుక మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి. పేమెంట్ మెథడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఫిల్ చేసుకోవాలండి. ఓకేనా, దాని తర్వాత ఎందుకంటే పేమెంట్ మెథడ్లో ఇచ్చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత మనకి ఓకే ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అంటే ప్రాబ్లమ్స్ ఉండాలని నేను చెప్పట్లేదు, మనం దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అయితే బోలన్నీ మనకైతే మెథడ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పేమెంట్ చేసుకోండి. అలాగే ప్రతిదీ కూడా ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఫిల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టెప్ 1 ఏంటండి, స్టెప్ 1 చూసుకుంటే కనుక మనకి ఇక్కడ పేమెంట్. అలాగే స్టెప్ 2 చూసుకుంటే ఏముందండి, మన పేమెంట్ సక్సెస్ అయిందా లేదా. స్టెప్ 1లో మనం పేమెంట్ చేయాలి, స్టెప్ 2లో మనం చేసిన పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చూసుకోవాలి, స్టెప్ 3లో అప్లికేషన్ ఫిల్ చేయాలి, స్టెప్ 4లో మనం ఆ ఫిల్ చేసిన అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చూసుకోవాలి. సక్సెస్ఫుల్ అయితే మనకి ఏమొస్తుందండి, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి. స్టెప్ 5లో ఏం చేయాలండి, మళ్ళీ మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. సో ఈ ప్రింట్ తీసుకున్న ప్రాసెస్తో మనకి 5 ప్రాసెస్లు అయితే ఉన్నాయండి. ఈ యొక్క 5 పద్ధతులు
5 స్టెప్లు అయితే ఉన్నాయి. ఈ 5 స్టెప్స్లోనూ మనం యొక్క ఇంజనీరింగ్ ఈఏపీ సెట్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. నేను అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే కనుక మీరు మన టుడే టాకీ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మీ ప్రతి నోటిఫికేషన్ వచ్చినటువంటి ఏపీ కామన్ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రతి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అయితే నేనైతే క్రమం తప్పకుండా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను.